హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ప్లెజెంట్ ఆఫ్ ప్రీవి అనేసరికి అందరు ప్రెగ్నెంట్ వాళ్ళు భయపడతారు. అదేదో ఒక పెద్ద డిసీజ్ లాగా, లేకపోతే ఇది ఉంటే ఖచ్చితంగా సిజేరియనే అవుతుందని చెప్పేసి, లేకపోతే మిస్‌క్యారేజ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి భయపడుతుంటారు. కానీ అలాంటిది ఏమీ ఉండదు. నాకు ప్లెజెంట్ ఆఫ్ ప్రీవియా ఉండి కూడా నాకు నార్మల్ డెలివరీ అయింది. సో నా జర్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎవరు కూడా ప్లెజెంట్ ఆఫ్ ప్రీవియా ఉంటే భయపడకండి. దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు. అది నార్మల్ డెలివరీ అవుతుంది. లాస్ట్ మూమెంట్ వరకు బేబీ పొజిషన్ అనేది కిందికి వస్తుంది 100%. సో కొంతమంది జర్నీ చేయొద్దు, బెడ్ రెస్ట్ ఉండాలి అంటారు కదా. కానీ నా నా ప్రెగ్నెన్సీ జర్నీలో మాత్రం నేను జర్నీ చేశాను. సో అందరూ జర్నీ చేయమని నేను చెప్పట్లేను. జర్నీ చేసినా కానీ ఏం కాదు. సో మనం కూల్గా ఉండాలి ప్రెగ్నెన్సీ టైంలో, టెన్షన్ పడకుండా. ప్రెగ్నెన్సీలో ఎన్టీ స్కాన్ చేసినప్పుడు మనకు తెలుస్తుందన్నమాట పొజిషన్ ఎట్లా. ప్రెగ్నెన్సీలో 3 మంత్స్ స్కానింగ్ చేసినప్పుడు మనకు తెలుస్తుందనమాట. ఎన్టీ స్కాన్ అంటాం దాన్నే. అప్పుడు పొజిషన్ ఎలా ఉంది, ఎక్కడ ప్లెజెంటా ఉంది అని చెప్పేసి తెలుస్తుందనమాట. సో దాని తర్వాత టిఫా స్కాన్ అవుతుంది, గ్రోత్ స్కాన్ అవుతుంది. తర్వాత స్కాన్లో అది మిడ్ పొజిషన్కి వచ్చి అప్పర్ పొజిషన్కి వచ్చేస్తుంది. అలా వచ్చేస్తుంది డెలివరీ వరకు అలా వచ్చేస్తుంది అనమాట. సో మనం తీసుకున్న ఫస్ట్ స్కానింగ్లో, సెకండ్ స్కానింగ్లో భయపడాల్సిన అవసరం లేదనమాట. సో నేను ఇది షేర్ చేయాలనుకుంటున్నాను. నేను ఆ టైంలో కూడా జర్నీ చేశాను మెట్రోలో, తర్వాత బస్లో. నాకు ఏం కాలేదు. నాకు నార్మల్ డెలివరీ అయింది, సేఫ్ డెలివరీ అయింది. సో ఎవరికైనా ప్రెజెంట్ ప్రీవియా ఉంటే భయపడకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో దిస్ ఈజ్ మై ప్రెగ్నెన్సీ జర్నీ. దిస్ ఈజ్ మై థర్డ్ ప్రెగ్నెన్సీ జర్నీ. అండ్ ఈ డెలివరీ టైంలో మనం వెయిట్ కూడా పెరుగుతామన్నమాట. డెలివరీ టైంలో ఎవరైనా వెయిట్ పెరుగుతారు. డెలివరీ టైంలో ఎవరైనా 5 to 6 kgs వెయిట్ పెరుగుతారు. అది చాలా నార్మలే. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దిస్ ఈజ్ మై ప్రెగ్నెన్సీ జర్నీ. థ్యాంక్ యూ.